2 రోజులు 3 రోజులు తప్పకుండా వెళ్ళి పూజలు పునస్కారాలు లోక సంబంధం చేస్తూ ఉండేవాళ్ళం. 4వ చవితి వస్తే వెళ్ళి పొట్టలో పాలు పోయటం నిష్టగా. అలాగే శివనవమి అంటే ఒక పందిరి వేసి రాముడికి సీతకి వివాహం చేయటం. అలాగే వినాయక చవితి వచ్చినప్పుడు వినాయక బొమ్మ కొనుక్కు రావడం, ఒక పందిరి వేసి ఘనంగా ఉదయకృష్ణం తీసుకెళ్ళి కృష్ణాదిలో వదిలేసి రావడం. ఆ తర్వాత లోక సంబంధంగా విజయవాడ 1 టౌన్లో రథం ఉంది. దాన్ని రథం సెంటర్ అంటారు. అది ఒక సంవత్సరం ఒకసారి లాగుతారు, తాడి కట్టి కాళేశ్వరం దాకా లాగుతారు. ఆ రథం లాగటం కానీ, అలాగే విజయవాడలో కృష్ణానదిలోని ఒక అంశలాగా తయారు చేసి పడవని దాంట్లో కొన్ని విగ్రహాలు పెట్టి లోపల కృష్ణానది తిప్పు, దాన్ని తెప్పోత్సవం అంటారు. దానికి ఇక అన్ని హిందువుల పండుగలకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడిని, ప్రాముఖ్యతనిచ్చేవాడిని. భక్తిలో చాలా నిష్టగా భక్తి చేస్తూ జీవించేవాడిని ఒకవైపు. ఇంకోవైపు ఏంటంటే సినిమాలకు వెళ్ళటం, మంచిగా సినిమాల్లోని పేపర్స్ చింపి ఎగరేయటం, డ్యాన్స్లు వేయటం. ఇంకొక కోణంలో చూస్తే సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వటం, డ్యాన్స్కి ప్రాముఖ్యత ఇవ్వటం. షర్టు ప్యాంటు వేసుకుంటే అదే మ్యాచింగ్ దువ్వెన, అదే మ్యాచింగ్, అదే రంగు కర్చీపు, అదే రంగు టోపీ, అదే రంగు చెప్పులు, అదే రంగు జుట్టు కూడా రంగు వేసుకోవటం. లోక సంబంధమైనట్టుగా జీవించేవాడిని, లోకానుసారంగా నడుచుకునేవాడిని ఒకవైపు. 3వ భాగం చూస్తే నాకు నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తం పడుతూ ఉంది. నాకు 19 సంవత్సరాల వయసు. చిన్నప్పటి నుంచి ఆ 19 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఇలా నిష్టగా విగ్రహాలు చేస్తూ జీవించిన నాకు ఒకరోజు ఒక కష్టమైనటువంటి పరిస్థితి ఎదురైంది. అది నా జీవితాన్ని దుఃఖాన్ని చేకూర్చింది, బాధ చేకూర్చింది, అశాంతి గురి చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఏంటని చూస్తే నోట్లో నుంచి ముక్కులో రక్తం పడటం. విజయవాడ హాస్పిటల్లో చూపించుకుంటూ వాళ్ళ సిటీ స్కాన్ తీసి బ్రెయిన్కి వెళ్ళాల్సిన రక్తం వెళ్లకుండా బయటే నరాల్లో బయట రక్తం అంతా గడ్డగట్టేసింది. కాబట్టి ఒక 5 నెలలు కష్టంగా బతుకుతాడు, తర్వాత చనిపోతాడని చెప్పి డాక్టర్ చెప్పారు నాకు, మా నాన్నగారికి. ఆ తర్వాత మా నాన్న నమ్మలేదు, వీరి హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ కూడా సిటీ స్కాన్ తీశారు. అలా 5 నెలలు విజయవాడలో చాలా హాస్పిటల్ తిరిగాం. అన్ని హాస్పిటల్లో ఒకటే రిపోర్టు, ఒకటే చెప్తున్న మాట ఏంటంటే బతకడు, చనిపోతాడు, ఒక 2-3 నెలలు అంతే అని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఏమనుకున్నానంటే ఎలాగో చనిపోతాము అని డాక్టర్ చెప్పేశారు కాబట్టి ఇంకా నేను మంచాన పడి మా అమ్మ మా నాన్న నాకు ఏదో సేవలు చేసి నన్ను మోసుకెళ్ళి బాత్రూమ్ తీసుకొచ్చి ఎందుకు ఇప్పుడే చనిపోదాం, అప్పుడు 3 నెలల దాకా బతకడం, సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ఎన్నో భక్తి చేశాను, ఎన్నో దేవతకి వెళ్ళాను, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను, చాలా చోటకి తాయితీ లేపించుకుని ఎన్నో చేశాను. కానీ ఏమీ నాకు లాభం అనిపించలేదు. నాకు లోపల ఏంటంటే రోజు చనిపో అనేటువంటి ఒక ప్రేరేపణ. రాత్రిపూట ప్రతిరోజు రాత్రిపూట 12 గంటల నుంచి 2, 3, 4 గంటల దాకా ఏదో ఒక దురాత్మ వచ్చి నా గుండెల మీద కూర్చొని పేక విసికేది. అలా గట్టిగా కలిసిన వాళ్ళకి శబ్దం వినిపించేది కాదు. అలాంటి పరిస్థితి రోజు 12 గంటల నుంచి 1 గంట 2 దాకా. ఇదొక బాధ. ఒకవైపు నోట్లో వచ్చి ముగ్గురు రక్తం పడుతుంది, ఇంకో బాధ. చేతులు కాళ్ళు ఇలా ఇలా రౌండ్ తిరిగిపోయి చేతులు వంకరిపోయి, ఇదొక బాధ. రకరకాల పరిస్థితులతో ఎలాగో చనిపోదాం అనుకున్నాను. ఎలా చనిపోవాలని ఆలోచిస్తున్నాను. సహోదరుడా, ఉదేసుకొని చనిపోదామా, విషయం తాగి చనిపోదామా, లేకపోతే లారీ కింద పడి చనిపోదామా, ట్రైనింగ్ కింద పడి చనిపోదామా, కృష్ణా నదిలో దూకి చనిపోదామా, నా గీత కదప్పుడు నదిలో దూకి చనిపోదామా, ఎలా ఒకలాగా చనిపోవాలి, చావు కావాలి నాకు. కానీ ప్రాణం పోతున్నప్పుడు నిప్పి తెలియకుండా చనిపోవాలి అనేటువంటి ఆలోచించుకుంటుంటే మేము భవానీపూర్ హెచ్పికాలో ఉంటున్నామండి. మా అపార్ట్మెంట్లు కాబట్టి హెచ్పికాన్ పైన ఒక కానిస్టేబుల్గా ఉంటున్నారు, ఆయన గారు బాబు గారు. ఆయన అయ్యం చూసుకుంటూ వెళ్తూ ఆగి, ఏంటి బాబు బాగా ఆలోచిస్తున్నావు, ఏమైంది నీకు అన్న. ఏం లేదప్పుడు నేను చనిపోవాలనుకుంటున్నాను అన్నాను. ఎన్ని సంవత్సరాలు నీకు అన్న. 19 సంవత్సరాలు అంకులు. ఎందుకు అంటే నేను అనుకున్నా చనిపోతా, అనుకోపోయినా చనిపోతా. డాక్టర్లు చెప్పారు ఇక్కడ నేను చనిపోతాను 2-3 నెలలు అని. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పేదంటే యేసుక్రీస్తుతో నమ్ముకు అన్నారు. నేను అన్నాను, నేను చావనం చేస్తా కానీ ఆ చెప్పులు కుట్టుకునే దేవుడు యేసయ్య నేను నమ్ముకోండి. కులం తక్కువ దేవుడు యేసయ్య నమ్ముకో. నా కులం 10 కులం. నా పేరు నాగ వెంకట దుర్గా వరప్రసాద్.
మా నాన్న పేరు సోదర్ కవర్ ప్రసాద్, మా తమ్ముడి పేరు సంపత్ కుమార్, మా అమ్మ పేరు వెంకటలక్ష్మి. చిన్నప్పటి నుంచి నిష్టగా ఆ జంజం వేసుకొని పూజ చేసేవాళ్ళం. నిష్టగా తడి బట్టలతో ఆ తడి బట్టలు కట్టుకొని ఎన్నో పూజలు చేసిన వాళ్ళం. కాబట్టి నేను యేసుక్రీస్తుతో నమ్మకం అంటే ఆయన చెప్పారంటే ఏసే బతికిస్తే నమ్మకం, బలవంతమే లేదు. ఏసే నమ్మకం అంటే మత మార్పిడి కుల మార్పిడి కాదు, మనసు మారుస్తాడు ఏసయ్య. ఉచితంగా పరలోకం ఇస్తాడు. మన కోసం రక్తం చెందించిన దేవుడు, శిలువ మోసిన దేవుడు, మన పాపాల కోసం బదులుగా శిక్షించిన దేవుడు, శిక్షించబడ్డ దేవుడు. ఆయన శిలువలో వేలాడుతున్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఆయన ఏమి చేయలేక చేతులకి కాళ్ళకి మేకుడుచుకుని వేలాడటం కాదు. ఆ చేతులతో మనం పాపాలు చేశాము, ఆ చేతులకి పాప క్షమాపణ నిమిత్తం ఆయన శిలువలో మేకులు పడించుకున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు చెప్తే నేనేమన్నాను, ఏసే బతికిస్తాడా? ఆ బతికిస్తేనే నమ్ముకో, బతికించకపోతే నమ్మద్దు. ఇది సవాల్. నేను కూడా ఆ కానిస్టేబుల్ గారు కూడా కౌంట్ అయినా దేవుడు నమ్ముకున్నాడు. ఆయన ఆంజనేయ భక్తుడు మార్పు చెంది యేసు ప్రభువుని తెలుసుకున్నాడు అని ఆయన సాక్ష్యం చెప్పాడు. నా బాధ కడుపులో క్యాన్సర్ గడ్డ వస్తే ఏసే స్వస్థపరిస్తే ఏసే నమ్ముకున్నాను అని చెప్పాను. అప్పుడు చెల్లి, తల్లి, తమ్ముడు అన్న నాకు బతకాలని ఆశ కలిగింది. చనిపోవాలనుకునే నాకు బతికిస్తాడు ఏసే అనగానే బతకాలని కోరిక కలిగింది. చాలా బాధతో చర్చికి వెళ్ళాను. ఆదివారం సాయంకాలం ఆ పాస్టర్ గారు, యేసుపాదం గారు పాస్టర్ కూర్చోబెట్టి నాకు వాక్యం చెప్తున్నారు. ఏసయ్య భూమి చేశారు, ఏసయ్య ఆకాశం చేశారు అని చెప్తే నేనేమన్నా లేచి ఆ పాస్టర్ 50 సంవత్సరాలు నిలబడి నేను, పాస్టర్ గారు మీ ఏసే భూమి చేస్తూ నాకేంటి లాభం, ఏసే ఆకాశం చేస్తే నాకేంటి, నిజంగా ఏసే దేవుడు అయితే, నిజంగా దేవుడు అయితే ఆయన నన్ను స్వస్థపరిచి దేవుడు అని నిరూపించుకోమని చెప్పండి మీ ఏసైకి అని చెప్పి వాక్యం కూడా వినకుండా సహోదరి సహోదరుడా కోపంగా ద్వేషంగా చేలాకుగా అసహించుకుని ఏసైనా లెగిచి బయటకు వచ్చేసాను. అప్పుడు ఆ బాబు అంకులు ఏం చేశారంటే నిన్ను ఇంకా దేవుడే మార్చాలి, నువ్వు వాక్యం వింటలేదు కాబట్టి నేను మార్చాల్సిన దేవుడు ఒక దారి ఏంటి తెలుసా? శుభదారి, ప్రార్థనా దారి. ప్రార్థన నుంచి దేవుడిని బతికించాలి, ప్రార్థన ద్వారా దేవుడిని బాగు చేయాలి, ప్రార్థన వల్ల సాధ్యమైద్దని అంకులు ప్రార్థన రాసి ఇచ్చారండి. ఒక పేపర్ మీద ఒక కొన్ని లైన్లు, నేను పాపని నా పాపాలు క్షమించాను, పాపాలు ఒప్పుకోవటం. తర్వాత ఏమో నువ్వు స్వస్థపరుచిన ఆయన నీ జీవితకాలం, నా జీవితకాలం నేను సాక్షిగా ఉంటాను అని. మూడోదేమో నీవే సమర్థుడు శక్తివంతుడు అని దేవుని శుద్ధించడం రాసిచ్చేవాడు. ఆదివారం నైట్ వెళ్ళాను, ఇంటికి వెళ్ళి ఆ పేపర్ చదివాను. కింద వేస్తున్నాను అడుగుతున్నారు తండ్రి ఆమె అని చెప్పి అనుకున్నానంటే ఆ రోజు రాత్రి చెప్పాక 1 గంట దెయ్యం వస్తుందని దురాత్మ వచ్చి నా గుండె కూర్చున్నది ఏం లేదు. నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. అప్పుడు అనుకున్నాను ఈ పేపర్ మీద రాసిన మంత్రం బాగా పనిచేస్తుంది అంటే ప్రార్థన నాకు తెలియదు, ఒక మంత్రం అనుకుంటా ఇది పనిచేస్తుంది బాగా అని చెప్పి ఆదివారం తర్వాత సోమవారం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆ పేపర్ చదవటం అది ప్రార్థన అనమాట. ప్రార్థన చేయటం, దేవా నీకే మహిమ కలుగును గాక, ఏసునామములో అడుగుతున్నా తండ్రి ఆమె చెప్పడం, ప్రార్థనలు చదవటం, ఆమె చెప్పడం. అలా శుక్రవారం దా జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున నేనున్న గదిలోకి చాలా పెద్ద వెలుగు, నేను చూడలేనంత వెలుగు వచ్చింది. ఆ వెలుగులోంచి ఒక చేయి బయటకు వచ్చింది. ఆ చేతికి రంధ్రం ఉంది, రక్తం కాలుతా ఉంది. ఆ చేయి నా కుడిచే పట్టుకోగానే నాలో ఒంట్లో ఉన్నటువంటి ప్రతి బరువు, బాధ, ఆ రక్తం కంట్లో నోట్లోంచి రక్తం పడతాం, చేతులు అవన్నిటిలో నుంచి ఒక రెప్పపాట్లో స్వస్థత వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్లో నా శరీరం అంతా గాల్లో ఎగురుతున్నట్టు అనిపించింది, తేలుతున్నట్టు అనిపించింది. నా బరువంతా, శరీరంలో బరువంతా పోయింది. లేచి చూసుకుంటే నోట్లో నుంచి ముక్కలో రక్తం పడుతూ ఆగిపోయింది. సంపూర్ణ స్వస్థత వచ్చింది. మా అమ్మని, మా నాన్నని లేక, అమ్మ నన్ను ఎవరైనా పట్టుకున్నారా అంటే లేదు అన్నారు. నన్ను ఎవరు పట్టుకున్నారు, నా చేతికి స్పర్శ తెలిసింది, నన్ను ఎవరు పట్టుకున్నట్టుగా అనిపించిందమ్మా అంటే, అయితే బాబు దగ్గర దగ్గరికి వెళ్ళంటే ఆయన దగ్గర అడిగితే ఆయన నన్ను అడిగావు కదా, దేవుడు అనేవాడు ఉంటే నన్ను స్వస్థపరచమన్నావు కదా, ఆయనే దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి ఆయన దేవుడు అని నిరూపించుకోమన్నావు కదా నువ్వు. ఆయనకి ఇంకా రోషం ఎక్కువ యేసయ్యకి, ఇంకా పౌరుషం ఎక్కువ యేసయ్యకి, కాబట్టి ఆయన నిరూపించుకున్నాడు. నువ్వు నిరూపించుకున్నట్టు నువ్వు కూడా ఆయన కోసం చివరి శ్వాస వరకు జీవించాలి అని చెప్పానండి. ఇంకా ఆ రోజు నుంచి నేను ఈ మ్యాచింగ్లు, సినిమాలు, డ్యాన్సులు, పూజలు, ఇంట్లో ఉన్న విగ్రహాలు మొత్తం తీసేసామని తీసుకెళ్ళి చెత్తకొబ్బలు పడేసి ఇంక ఇంట్లో బైబిల్ తెచ్చుకొని చర్చికి వెళ్తాం. మా నాన్న ఫుల్ తాగుబోతాడు అనమాట. రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం మనలో లింక, థమ్సప్, గోల్స్ తాగుతాం కదా,
అలా తాగుతుంది మా నాన్న రోజు దేనికి బ్రాంతి విస్కీ లేదా వాటిలో ఏం బ్రాండ్లు ఉంటే మనకు తెలియదు. అవన్నీ తాగుతూ ఉంటాడు ఆయన. భయంకరమైన డీజిల్ మెకానిక్, భయంకరమైన తాగుడు బానిస అయిపోయి మా నాన్న అప్పులు పాలైపోయి చాలా విజయవాడ కృష్ణా నదిలో దూకేశాడు. కృష్ణా నదిలో దూకేసాడు. చెయ్యి తీపోయింది. పోలీసులు చూసి బయట తీసుకొచ్చారు. ఏంటి ఏమైంది నాన్న అంటే, నేను ఆత్మహత్య చేసుకున్నాను, చనిపోదామని. ఎందుకు? అప్పులైపోయాను, అప్పులు తీర్చడానికి చనిపోదామని. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు కూడా చర్చి రావటం, యేసయ్య తాగుడు నుంచి విడిపించారు. హల్లెలూయా. తాగుడు మానిపించారు. చర్చికి వెళ్ళి 2000 సంవత్సరం అండి, 2000 సంవత్సరం, ఇది 2024. 2000 సంవత్సరం జనవరి నెలలో నేను, మా తమ్ముడు, అమ్మ, నాన్న, కుటుంబం అంతా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నాం. యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించే కృపను దేవుడు భాగ్యాన్నిచ్చి మా కుటుంబం చచ్చిపోసిన కుటుంబం, లోకంలో నరకానికి వెళ్ళవలసిన కుటుంబం. మేము అప్పుడు చనిపోయి ఉంటే మా సమాధుల పైన చెట్లు కూడా మొలకెత్తి 24 సంవత్సరాల క్రితం. కానీ చనిపోవాల్సిన నా కుటుంబాన్ని, చీకట్లో ఉన్న కుటుంబం, నిరీక్షణ లేని కుటుంబం, బతకడానికి అసలు ఎలాంటి అవకాశం లేని కుటుంబాన్ని, యేసును అసహించుకున్న కుటుంబం మా కుటుంబం, యేసుక్రీస్తుని చెదిరించుకున్న కుటుంబం మా కుటుంబం. కానీ యేసు ప్రేమించారు. యేసును మేము అసహించుకున్నాం కానీ యేసు మమ్మల్ని అసహించుకోలేదు. మేము యేసుని నమ్మలేదు కానీ యేసు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచడానికి స్వస్థపరిచారు, బాగు చేశారు. కుటుంబాంతా రక్షించబడ్డా ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత ఏమైందంటే, మా బంధువులు ఉన్నారు కదా, మా నాన్న ఇంటి పేరుటోళ్ళు, మా అమ్మ ఇంటి పేరుటోళ్ళు, సుమారు 400 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే మమ్మల్ని వెలివేసేసారు. మీరు కులం తక్కువ దేవుడు నమ్ముకున్నారు కాబట్టి మీకు మా కులానికి ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి మీరు మా ఇంటికి రావద్దు, మీరు మాకు ఫోన్ చేయొద్దు, మేము మీ ఇంటికి రాము. సొంత వాళ్ళ ఇంటికి మనం వెలివేశారు కదా అంటే, లేదు మనం కూడా ఒకప్పుడు వేసి అసహించుకున్న వాళ్ళం కదా, మన కులం గొప్పదని మనం భావించాం కదా. అలాంటి స్థితిలో మనల్ని వేసే ప్రేమించి అనేజనామం చేసి విడిపించాడు కదా, రక్షించాడు కదా, మేలు చేశాడు కదా. మన బంధువులు కూడా దేవుడు బాధిస్తాడు. దేవుడికి అసాధ్యం అనేది లేదు. సర్వశక్తి గల దేవుడు. వెళ్దాం, చెప్తాం, కాదు నమ్మని, ప్రభుత్వంతో జరుగుతుంది, ప్రభుత్వంతో నెరవేరుతుంది అని వెళ్ళామండి. ఎవరో కూడా వాళ్ళ ఇంట్లో రానివ్వలేదు మమ్మల్ని. బయట ఉండండి, బయట నుంచోండి, మా ఇంట్లో అడుగు పెట్టి అర్హత మీరు పోగొట్టుకున్నారు అని చెప్పి అన్నారు. అయినా సరే చుట్టాలు అందరూ చెప్పాం, మా ఇంట్లో ప్రార్థన రండి అని చెప్పాం. ఇంటికి వచ్చేస్తుంది, రోడ్డు మీద ఒక కుక్క కలిసింది, పెద్ద కుక్క కలిసింది. ఏమవుతుందని ఊరుకున్నాను, చాలా కండ మొత్తం ఊడిపోయింది, మాంసం మొత్తం మొక్క ఊడిపోయింది. అలా కలిసింది అన్నమాట. ఇంకా తగ్గింది, ఏమీ దానికి ఇండేషన్ ఏం చేయించుకోరా, దానికి అదే ఇంట్లో కొంచెం పసుపుండి రాసుకున్నా తగ్గిపోయింది. ఒక 8 నెలలు అయిపోయిందండి కుక్క కలిసి. రోజు ఉదయం పొద్దున పూట మా అమ్మ నాకు టిఫిన్ పెట్టింది. టిఫిన్ పెడితే టిఫిన్ చేస్తుందిగా మనుషులు తాగుతున్నాడు. ఎలా తాగుతుంది సార్? కుక్కలాగా తాగుతున్నా. కుక్క అంటే తాగుద్ది కదా, మనుషులు ఇలా తాగట్లేదు. నేను కుక్కలా తాగుతున్నాను. మా అమ్మని మా నాన్నని పీకుతున్నాను. కుక్క శాస్త్రం చేస్తున్నాను. ఇంకా మనకు వాడికి భాష అర్థం అవ్వాలంటే కుక్క ఎలా ప్రవర్తించుద్దో అలా ప్రవర్తిస్తున్నాను. ఒక 1 గంట సేపు దాకా ఈ కుక్క శాస్త్రం చేస్తా ఉన్నాను. విషమంతా ఎక్కేసింది, ఒంటి నిండా ఎక్కేసింది విషయం, కుక్క విషయం. 8 నెలలు అవుతుందండి. ఏమైనా నీష్ చేయించుకున్నారా? కుక్క కలిసినందుకు చేయించుకోలేదండి. దెబ్బ తగ్గిపోయిందండి అన్నాం. అప్పుడు వాళ్ళు నన్ను మా నాన్న కూర్చోబెట్టి, మీ అబ్బాయి 2 రోజులు బతుకుతాడు. 2 రోజులమ్మా, 2 రోజులు బతుకుతాడు, చనిపోతాడు. విషం అంతా మెదడు దాకా ఎక్కేసింది విషం. మీ అబ్బాయి మిమ్మల్ని కలిస్తే కూడా మీకు విషం ఎక్కుద్ది, మీ అబ్బాయి మిమ్మల్ని గిచ్చితే విషం ఎక్కుద్ది. కాబట్టి చాలా డేంజర్. విషంతో నిండిపోయిన మనిషి బతకడం అవకాశమే లేదు. ఇంకా రేపు ఇంకా కుక్కలాగా శాసనం చేసి చనిపోతే మీకు ఈ శవాన్ని ఇచ్చేస్తాం, ఇంటికి తీసుకెళ్ళారనుకో మీకే ప్రమాదం, మిమ్మల్ని కలుస్తాడు, మీరు ఆలోచించుకోండి అనగానే మా నాన్న అక్కడ కుర్చీ నుంచి కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకు నన్ను ఏడుస్తున్నా అంటే, చెప్పారు డాక్టర్ చనిపోతావని. ఏడుస్తున్నప్పుడు నేను చెప్పానంటే, డాక్టర్ చెప్పారు. ఏం చూసి చెప్పారు? రిపోర్ట్ చూసి చెప్పారు. రిపోర్ట్లు మార్చేది ఎవరు? దేవాది దేవుడు. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు. యేసయ్యకి ఇష్టమైన ప్రార్థన ఏంటి? ఉపవాస ప్రార్థన. చర్చికి వెళ్దాం, ఉపవాసం నుండి ప్రార్థన చేసుకుందాం. దుర్మకట్టు తెచ్చి వేస్తాడు, కాడి మాన మేకులు వెక్కొడతాడు, బంధించబడి విడిపిస్తాడు. ఇది ప్రార్థన వల్లే సాధ్యమైద్దని చెప్పిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు, ప్రేమ కలవాడు, కృప కలవాడు, దయగలవాడు, జాలి చూపించి
అద్వితీయ సత్యదేవుడు కదా, చర్చికి వెళ్దాం, ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్ప కార్యం కోసం ఎదురు చూద్దాం, దేవుడు చెప్తాను అడుగుదాం అని మేము ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి చర్చికి నిద్రపోతున్నాను నేను 3 తర్వాత. మా నాన్న ఇంకా ప్రార్థన చేసుకుంటున్నారు. నాకు వచ్చిన కళ ఏంటంటే, నా ఒంట్లో నుంచి ఒక గ్రీన్ అంటే ఆకుపచ్చగా ఉన్నటువంటి నురుగు ఒంటి నిండా లోపల నుంచి బయటకు వస్తుంది. ఒక హస్తం వచ్చి నా మీద నుంచి రక్తం పడుతుంది. ఆ చేతిలోంచి రక్తం నా ఒంటి మీద పడుతుంటే ఆ రక్తం అంతా ఈ ఆకుపచ్చ నురుగు మొత్తాన్ని కడిగేసింది. పరిశుద్ధంగా శుద్ధి చేయబడ్డాను. విషమంతా కడిగి వేయబడింది. హల్లెలూయా. అప్పుడు లేచి మా నాన్నకి చెప్పాను, నాన్న నన్ను యేసే ముట్టారు, స్వస్థపరిచారు, నాకు బాగైందంటే మా నాన్న నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. అప్పుడు కుక్క కలిస్తే నువ్వులు తినకూడదు, కుక్క కలిస్తే అలసలు తినకూడదు, ఏం తినకూడదు. కొంచెం పెద్ద ఒక ఉంటే అక్కడ ఆమెను అడిగి అవన్నీ తెచ్చుకొని తిన్నాను. 22 సంవత్సరాలు అవుతుందండి. చాలా 2 కుక్కలు కలిసిన తర్వాత ఆ కుక్క చచ్చిపోయింది, నేను చచ్చిపోలేదు. మీ ఊళ్ళో కుక్కలు ఉన్నాయా? అది కుక్కలో జాగ్రత్తగా ఉండమని చెప్పండి. లేదా హల్లెలూయా. దేవాది దేవుడు స్వస్థపరిచారు. చనిపోవాల్సిన నా జీవితాన్ని, క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? నా జీవితం అంతరించిపోవాలి, అంతమైపోవాలి, సాతాను చేతుల్లో ముగిసిపోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినందుకు తెలుసా, నా జీవితం, మీ జీవితం, మన జీవితం నాశనం అయిపోకుండా ఉండటానికి, నశించున్న జీవితం వెతరక్షించడానికి లోకంలోకి వచ్చినట్టుగా దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచారు, నెరు చేశారు, దీవెనకరమైన జీవితాన్ని ప్రసాదించారు. నేను ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను. ఆ ఉద్యోగం కన్ను తెరిస్తే ఈ కుడి కన్ను కనిపించట్లా. ఏంటా కనిపించట్లేదు, చీకటిగా ఉంది, ఇదంతా నల్లగా ఉంది అని చెప్పి అర్థం చూసుకుంటే ఈ కుడి కన్ను అంతా తెల్లగుడ్డు అయిపోయింది. నల్లగుడ్డు లేదు, మొత్తం నల్లగుడ్డు మొత్తం కాలిపోయి తెల్లగుడ్డులాగా అయిపోయి ఇదేమంతా చీకటిగా ఉంది, నల్లగా ఉంది. అప్పుడు మా నాన్నకి ఫోన్ చేస్తే, మా నాన్న మా ఫ్యామిలీ డాక్టర్ కంటి స్పెషలిస్ట్ అనమాట, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఆపరేషన్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి కన్ను కట్టి ఇంజక్షన్ చేసి బయట తీసుకొచ్చి ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, మీ అబ్బాయికి కుడి కన్ను పోయింది, యాసిడ్ పడగానే వచ్చి ఉన్నట్లయితే బాగుండేది. యాసిడ్ పడిన 3 గంటల తర్వాత వచ్చారు, అది లోపలంతా నరాలు మొత్తాన్ని కాల్చేసింది, రక్తం అంతా గడ్డగట్టేసింది. మీ ఓటు చనిపోయేదాకా కుడి కన్ను రాదు, ఎడం కన్నుతోనే బతకాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే మా నాన్న బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు మా నాన్నకి ఏం చెప్పానంటే, నాన్న ఎందుకు బాధపడేది, మనం ఎందుకు ఏడ్చేది? రెండోది యేసుకి ఇష్టమైన ప్రార్థన మెలుకు ప్రార్థన. ఏం ప్రార్థన? శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు మెలుకు కొట్టి ప్రార్థన చేయండి. అప్పుడు మేము చర్చికి వెళ్ళి ఆల్ నైట్ ప్రేయర్ అంటే శనివారం రాత్రి 9 నుంచి ఉదయం 5 దాకా కన్నీళ్ళు కాలుస్తూ, దేవా నీవే సర్వశక్తి గల దేవుడు, నీవు క్రీస్తు పూర్వము ఉన్నావు, క్రీస్తు శకము ఉన్నావు, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావు కదా. అప్పుడు గుడ్డి వాళ్ళు చూపునిచ్చావు, ఇప్పుడు చూపునివ్వడానికి సమర్థుడివి, నీవే సర్వ సృష్టికి కారణభూతుడివి కదా. గొప్ప చూపించిన ఆయన, నీ చిత్తమైతే నా కన్ను ప్రసాదించు, స్వస్థపరచు, చనిపోయేదాకా నీ సాక్షిగా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని పొద్దున్న ప్రార్థన చేసుకొని పొద్దున్న ఇంటికి వెళ్ళామండి. మళ్ళీ చర్చికి వద్దామని వస్తుంటే డాక్టర్ గారు ఫోన్ చేసి, డాక్టర్ గారు ఎండలోకి రాకూడదు, ఎండలోకి వస్తే ఎడం కన్ను కూడా పోయింది నీకు, నువ్వు ఆదివారం కూడా చర్చికి వెళ్ళమని బాగోలేదు. నేను కూడా క్రైస్తవుని, చిన్నప్పుడు చర్చికి వెళ్ళేటువంటి పుట్టి క్రైస్తవుని, నేను ఎన్నోసార్లు ఆదివారం చర్చి మానేశాను, నువ్వు కంటి కోసం రోజు మానేస్తే ఏమవుతుందిలే అన్నా. అప్పుడు నేనేమన్నానంటే, 2 కళ్ళు పోయినా పోవలేదు కానీ ఆదివారం మిస్ అవ్వకూడదు, దేవుడి ఆరాధనలో నుంచి తొలగిపోకూడదు. ఆదివారం ఆ ఊరు ఈ ఊరు చర్చి మానేసి ప్రయాణం చేయకూడదు, చర్చి మానేసి ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి వెళ్ళకూడదు. ఎందుకని దేవుడు ఇచ్చిన భాగ్యము, ధన్యత, కృప మన జీవితానికి ఆధారం. మన దేవుడు సంఘాన్ని పిలిచి ఆదివారం మనం కూర్చోబెట్టి మనతో మాట్లాడతారు, మనల్ని బలపరుస్తారు, మనల్ని దీవిస్తారు, మనల్ని ఒత్తిడి చేస్తారు, మన సమస్యలని దేవుడు పరిష్కారం చేస్తారు కదా అని చెప్పి ఆదివారం చర్చికి వచ్చామండి. చర్చిలో పాస్టర్ అందరూ కూడా ప్రార్థన చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ డాక్టర్ గారు రమ్మన్నారు. ఈ కట్టెప్పు తీసి మళ్ళీ మందు పెట్టాలి రమ్మంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను.